దోర్నాల పట్టణం నల్లగుంట్ల అనే విలేజీ దైవ సేవకుడు గారు ఈ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తా ఉన్నాడు. మరి భయంకరమైనటువంటి ప్రాంతంలో పరిచర్య జరిగిస్తుండగా మందిరాన్ని కూల్చివేశాడు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో దైవజనుడు పరిచర్య జరిగిస్తా ఉన్నాడు. మరి ఆ ప్రాంతాన్ని దర్శించడానికి, మరి ఆ ప్రాంతంలో జరిగిన పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి మరి సహోదరులు ఖాన్ గారు బయలుదేరి వెళ్తున్నాము. పరిస్థితి అడిగి తెలుసుకొని వివరంగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రాంతం కొరకు, దైవజనుడి కొరకు, తన సంఘం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి స్నేహితులకి, సహోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సీనియర్ దైవజనులు కోడి దానం గారు, అలాగే పాస్టర్మ గారు, వారి కుటుంబాన్ని దర్శించడానికి ఈరోజు సహోదరులు ఖాన్ గారు, నేను రావడం జరిగింది ప్రభు ప్రేరేపణను బట్టి. మరి ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుంచి అనేక తెగల ప్రజల మధ్యలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి, కాలినడకన అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి అనేక మంది ప్రజలకి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి, ఎంతో మంది ప్రజలకి దేవుని సువార్తని అందించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మనందరం చూస్తూ ఉన్నాం, మరి దేవుని యొక్క మందిరము పడగొట్టడం జరిగింది. మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, పరిస్థితులు ఏంటో స్వయంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దైవజనుని, మరి పాస్టర్మ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పాస్టర్ గారు. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి అందరికీ. చెప్పండి, ఏం జరిగింది? ఇక్కడ మరి చర్చి కట్టుకున్నాము 10 సంవత్సరాల నుంచి. సువార్త బాగా జరుగుతుంది. మరి వాళ్ళ ప్రతి ఆదివారం భోజనం పెడుతున్నాం. ఆ తర్వాత వాళ్ళకు దుప్పట్లు, చాక్లెట్లు, అంతేగా వైద్యము, విద్య తాగడం నీళ్లు,
ఆ తర్వాత పోతే సువార్త పైన సండే స్కూల్ పిల్లలకు ఈ విధంగా నడిపిస్తున్నాం. ఇటీవల బాగానే జరుగుతుంది. ఇటీవల కొన్ని కారణాల వల్ల దుండగులు తెలియని వ్యక్తులు ఆ మందిరాన్ని నీలమట్టం చేసి మరి పాటు చేసినారు. కాబట్టి నా యొక్క సేవ కొరకు మరి కొన్ని ఆత్మను సంపాదించి సువార్త ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలని మీరందరూ ప్రార్థించుకోవాలని కోరుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది పాస్టర్ గారు పరిచర్య? 30 సంవత్సరాలు సార్. కాలినడకండి. కారణం అనేక మంది ప్రజలకి దుప్పట్లు, చాక్లెట్లు, చీరలు, భోజనము, వైద్యము, మెడికల్ క్యాంప్, సండే స్కూల్ అని జరిగిస్తుంది. మరి ఎన్ని రోజులు అయింది మందిరం పడబెట్టి? ఇప్పటికి 30వ తారీఖు. 30వ తారీఖు మార్చి 30వ తారీఖు. ఓకే, అందరికి ప్రార్థన చేయండి. తప్పకుండా మనం అందరం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనందరికి ఉన్నది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థించండి. మరి మా ప్రైజ్ లాట చూసే వాళ్ళందరికీ ఇది మహా బాధాకరమైన విషయం. క్రీస్తు రక్తంలో కడగబడ్డ ఏ శాఖ అయినా కానీ మన సహోదరుడైన కోడి దానం గారు, వాళ్ళ యొక్క భార్య రాజమ్మ గారు, వీరు ఎంతో కాలంగా గత 30 సంవత్సరాల నుంచి మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లకుంటక అనే గ్రామంలో వీళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఈ గ్రామానికి ఉపశాఖగా ఉన్న చెంచుగూడెం అనే ప్రాంతంలో వీళ్ళు స్వయంగా వీళ్ళ స్వహస్తాలతో ఒక మందిరం నిర్మించి వీళ్ళు పడ్డ కష్టంతో వీళ్ళ చెమట బిందువులకు పూర్తి కార్చి వాళ్ళు ఎంతో మనోవేదనతో పరిచర్య భారం కలిగి అనుదినము ప్రార్థన చేస్తూ మన కాలినడక ఎన్నో ప్రాంతాలు సంచరిస్తూ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో, బస్టాండ్లలో, అనేక ప్రాంతాల్లో ఒక లారీ కనిపత్రాలు వాళ్ళ స్వహస్తాల పంచి భారమైన పరిచర్య, ఎంతో వేదన భరితమైన పరిచర్య, వాళ్ళు మిరగాయలు కోస్తూ కూలి పనులు చేస్తూ ఎటువంటి లాభాపేక్ష లేక సంఘం పైన ఆధారపడక, ఎందుకనగా వాళ్ళు ప్రకటించే సువార్త అన్యజనులైన షెడ్యూల్డ్ తెగల మధ్య వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇది దట్టమైన అటవీ ప్రాంతము. కాబట్టి నా సహోదరులారా, మీరు ఆ దైవజనుడి కొరకు, ఆ దైవజనుల కొరకు, మరీ ముఖ్యంగా పడిపోయిన ప్రాంతంలో మందిరం పునర్నిర్మాణం జరుగులాగున, ఎన్నో ఆత్మలు పట్టబడులాగున వాళ్ళు ఎంతో ప్రయాసం కలిగి ఆ ప్రాంతంలో వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఆ భారము వృధా కాక దేవుని యొక్క నామానికి మహిమ వచ్చులాగున, సంఘం మరలా జీవం కలిగి నిండులాగున, కేవలం దేవుడు మాత్రం మహిమ ఘనత పొందులాగున వీరి యొక్క శ్రమ వృధా కాకుండా నిశ్చయంగా మీరు ప్రతి ఒక్కరూ భారభరితమైన ప్రార్థన చేయవలసిందిగా, అవసరమైతే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు పరామర్శించవలసిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఇస్తున్నాను జీవిస్తున్నా మీ అందరికి వందనాలు జీవిస్తున్నాం. మరి మార్కాపురం జిల్లా పెద్దవరం మండలం నల్లగుంట్ల గ్రామం చించుగూడెంలో మా యొక్క సొంత కష్ట జీవితంతో పనిచేసుకొని మందిని నిర్మించుకొని అక్కడ ఎంతోమంది చాలా పేదవాళ్ళు, త్రాగుబోతులు, ఇంకా మరి వేసుకుపోయిన వారు వాళ్ళకు దేవుని వాక్యం చెప్పుకుంటూ వాళ్ళకు బట్టలు ఇస్తూ పెద్ద ఆదివారం భోజనం పెడుతూ సండే స్కూల్ నడిపిస్తూ ఇంకా విధవరాళ్ళకు చీరలు, చిన్న చిన్న పిల్లలకు చాక్లెట్, సబ్బులు, షాంపులు, పండగకు పండగకు క్రిస్మస్ పండుగ, జనవరి పండుగలకు కొన్ని బట్టలు ఇస్తూ ఈ విధంగా దేవుడి సేవలో నడిపిస్తున్నాను. ఇటీవల మరి అంతేకాకుండా శివాలకు మరి అంగన్వాడీ కేంద్రం లేదు. నేనే గమనించి మరి ప్రభుత్వం ఒక అర్జీలు రాసి ఇస్తే వాళ్ళకు మినీ అంగన్వాడీ కూడా వచ్చింది అంతలక. మరి అది కూడా మరి దేవుడి సాయం చేసినాం. ఈ విధంగా మరి చేస్తే దుండగులు మరి మా మందిరాన్ని నిలమడం చేసినారు. కాబట్టి వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలుస్తూ మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, సువార్త సేవ కొరకు ఇంకా ముందుకు నడచాలని అందరూ ప్రార్థించుకుంటున్నారు.